ఓం సారస్వతాయేష దేవో యన్నవాహయః పరమాత్మకః యోభయోవా సర్వం సంతోషేన నమః. రాయాం పతిం రాం రాం హరితే ధరిత్రీరాం వహతోద్వహాయ నమః. తప్పు సార్ తప్పు పక్క తప్పు ఆశీస్సులతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో, అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నాకు అవకాశం ఇవ్వడం, ఈరోజు సెక్రటేరియట్లో 3rd బ్లాక్లో 207 ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జీవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలను కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో, ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది.
ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. చాలామంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తుని రాష్ట్రం నుంచి తరిమేశారు. తప్పకుండా ఈ